వైద్యులు దేవుడితో సమానం అంటారు. అమ్మ కడుపులో ప్రాణం పోసేది ఆ దేవుడైతే మరి ఆ ప్రాణాన్ని కాపాడేటోడు, పునర్జన్మనిచ్చేటోడు ఆ వైద్యుడు. కాబట్టి ఈరోజు జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్స్ డే మరి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బీసీ రాయ్ గారి జన్మదిన సందర్భంగా డాక్టర్ బీసీ రాయ్ గారు మన వెస్ట్ బెంగాల్ 2వ చీఫ్ మినిస్టర్, అదేవిధంగా ఒక మంచి రినౌడ్ ఫిజిషియన్ డాక్టరు. మరి ఆ కాలంలోనే చీఫ్ మినిస్టర్ ఉన్న సమయంలో మరి వైద్యులకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కావాలి, మరి వైద్యులు మరి పేషెంట్లకి సర్వీస్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే వారు ప్రాపర్గా సర్వీస్ ఇవ్వగలుగుతారని చాలా బ్రాడ్గా ఆలోచించిన వ్యక్తి మన డాక్టర్ బీసీ రాయ్ గారు. మరి డాక్టర్ బీసీ రాయ్ గారి బర్త్ యానివర్సరీ, అదేవిధంగా డెత్ యానివర్సరీ కూడా ఈరోజు జూలై 1 రోజు కాబట్టి మరి ఈరోజు 1991లో మన గవర్నమెంట్ డాక్టర్ బీసీ రాయ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఇక్కడ విచ్చేసిన డాక్టర్స్ అందరికీ కూడా ఈ విధంగా ఫెలిసిటేట్ చేయడము నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు కోవిడ్ సమయంలో చూశారు. కోవిడ్ సమయంలో మరి మొత్తం పాండమిక్ పీరియడ్లో ఎవ్వరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో పేషెంట్లు అల్లాడుతుంటే మేమున్నామని ఫ్రంట్ వారియర్స్గా ముందుకొచ్చిన మన డాక్టర్లకి నేను ఈ సందర్భంగా సెల్యూట్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక వైద్యులే కాకుండా వైద్య సిబ్బంది కూడా మరి కోవిడ్ టైంలో పేషెంట్లు వస్తూ ఉంటే భయపడకుండా, మరి వాళ్ళ డాక్టర్లకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, అయినా కూడా భయపడకుండా డాక్టర్స్ ఫ్రంట్ వారియర్సు, అదేవిధంగా వైద్య సిబ్బందులు ఫ్రంట్ వారియర్స్గా వచ్చి కోవిడ్ సమయంలో ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన డాక్టర్స్లకి, ఎంతోమంది కోవిడ్ సమయంలో ప్రాణాలను మరి వాళ్ళకి అందించిన డాక్టర్స్లకి ఈ సభ తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క డాక్టర్లకు కూడా ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు ఈ ఫెలిసిటేషన్ చేయడము నా అదృష్టంగా భావిస్తూ